వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. ఇటువంటి అంటే ఉన్నాడు ఈ ప్రలోభాలకు వెళ్ళిపోయి కొన్ని అనుకోకుండా అంటూ వచ్చేసి జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలకి మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఎలా బిహేవ్ అవుతున్నారు, స్కూల్లో ఎలా ఉన్నారు, ఇంట్లో ఎలా ఉన్నారు, వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనకి శుభదినం. మా పిల్లలందరికీ ఇంకా ఇంకా శుభదినం. రాత్రి అంతా వాళ్ళు నిద్రపోలేదు. నిజంగా నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళ హడావిడి మామూలుగా లేదు. వాళ్ళ పేరెంట్స్ చాలా మంది కోరుకోవచ్చు, కానీ ఇవన్నీ కూడా అంటే జీవిత సత్యాలు ఇవన్నీ. సో మీరు ఈ రకంగా అలాగే మీరు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఎంత వృద్ధిలో వచ్చిన హెల్త్ పాడైతే ఏమి ఉండదు. బహుశా నేను స్కూల్ వచ్చేసి 50 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తే మీరు అందరూ ఎంత అదృష్టవంతులు. హాయిగా చిన్న పిల్లలుగా స్కూల్కి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు అనేది ఏంటంటే ఇది చాలా మన లైఫ్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. ముందుగా నేను పేరెంట్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. నమస్కారాలు. పెద్దలందరికీ నా నమస్కారాలు. తాజాగా ఏంటంటే ఒక తాజాలో నేను ఒక 2 నెలలు పెట్టుకున్నామని అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే సాధన అనేది చిన్నగా నడుస్తున్నాను అందరికీ తెలుసు కూడా. ఏమండి మీరు జాగ్రత్తగా పిల్లలు ఏం చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా ఆడుతున్నారు. పిల్లలు బుక్స్తో సాయంత్రం పూట ఎంతో ఆసక్తిగా మొక్కలు పెంచుతున్నారు. వాళ్ళ ఆసక్తిని గమనించి మన స్కూల్ ఎస్ఎల్సీ కమిటీ చైర్మన్ గారు వాళ్ళ కుటుంబం తరఫున రమేష్ గారు మనకి మన స్కూల్కి ఒక మంచి కొత్త వాకింగ్ చేయడానికి మనకి దొరికించారు. వారిని సందర్భంగా వేరే ఆహ్వానిస్తున్నారు.
గారండి, సోషల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ నయాజుద్దీన్ గారు, వై శ్రీనివాస్ గారు, తెలుగు పండిట్ అండ్ సేల్స్ ట్యాక్స్ ఆడిటింగ్, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఎస్ఎన్సీ కమిటీ శ్రీమతి ఉషారాణి గారు, శ్రీ ఝాన్సీ గారు మరియు ఎస్ఎన్సీ మెంబర్స్ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇంతటి చక్కగా జరగడానికి సమయానికి ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ, ముఖ్యంగా పాఠశాల ప్రిన్సిపల్ గారు మరియు సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో వివిధ కమిటీల ద్వారా తమ వంతు బాధ్యతలు చక్కగా నిర్వహించి కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన మా స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జాతీయ గీతంతో ఈ